వచ్చినాయి 20-25 నక్కలు వచ్చినాయి. నక్కలు 2 kgs ఒక్క నిమ్మకాయ. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా రాజు అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్తా ఉన్నాము. టైం అయితే 3 అవుతా ఉంది. అండ్ ఇంకా సరసరాని రెడీ అయిపోయేసి వెళ్ళిపోతా ఉన్నాను. ఇంకా పీజీ కిందకైతే వచ్చేసాము. ఆటో అయితే వచ్చేసింది, ర్యాపిడో బుక్ చేసుకున్నాము. ర్యాపిడోలో ఆటో ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతాము డైరెక్ట్గా. సో హాయ్ గైస్, ఇప్పుడే బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. జూబ్లీ హిల్స్ బస్ స్టాండ్కి అయితే వచ్చాము. అండ్ బస్ అయితే చూస్తున్నాము వెళ్ళడానికి. జూబ్లీ హిల్స్ జేబీఎస్ బస్ స్టాండ్ అంట, జూబ్లీ హిల్స్ కాదంట. మళ్ళీ జూబ్లీ హిల్స్ అని చూపించింది. జేబీఎస్ అంటే చెప్పు. ఏమో నా తెలియదు. జూబ్లీ ఓకే, జూబ్లీస్ అంటే అది. జూబ్లీ బస్ స్టాండ్, జేబీఎస్ బస్ స్టాండ్కి అయితే వచ్చాము. పిచ్చుకుందా బస్ అయితే ఎక్కేసాము. అక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు కాదంట. మళ్ళీ నేను ఊరే అనమాట. అది తీసుకెళ్తున్నాడు ఊరికి. అట్లా మేము కూడా ఖాళీగా రూమ్లో ఖాళీగా పడి ఉంటాం ఎందుకనేసి హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్. ఎలా పోతున్నాం? రూమ్ లో ఖాళీగా ఎందుకు ఉన్నాం చెప్పి అట్లా పోతున్నాం మేము కూడా. వీళ్ళు బిజీ అయ్యాలండి, వీళ్ళు పనులు ఉన్నాయి, నాకు పని లేదు. సో ఫైనల్ గా 5 hours జర్నీ చేసి అయితే ఏం ఊరి పేరు మీరు బిచ్చుకుందా అదే వచ్చేసాము. అది ఇక్కడ నుంచి ఇంకో 10 minutes అయితే పడుతుందంట అన్న వాళ్ళు ఊరికి వెళ్ళడానికి. బైక్ అయితే తెప్పిస్తున్నాడు, బైక్ వేసుకుని అయితే వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. బిచ్చుకుందా. సో ఇక్కడ నుంచి టిఫిన్ తినడానికి అయితే వచ్చిన హోటల్కి అయితే వచ్చేసాము. బస్ స్టాండ్ ముందే అయింది చిన్న హోటల్, ఇక్కడికి వచ్చాము టిఫిన్ తినడానికి. ఇద్దరు ఆర్డర్ అయితే చెప్పేసి వచ్చాడు ఇప్పుడు మనిషికి హీరో. అక్కడ నుంచి మళ్ళీ బండి మీద స్టార్ట్ అయిపోయాము. అన్నలో ఫ్రెండ్ ఉన్నాడు, అతనైతే బండి తీసుకొచ్చాడు అనమాట. ఇందాక మనం ఉన్నాం కదా ఆ ఊరులోనే. అది ఆ పేరు అది వదిలేసేయి, దాని గురించి వద్దు. ఊరి పేరు బిచ్చుకుందా నుంచి అక్కడ ఎక్కడ పోతాం? చిన్న ఎక్లారాకి అయితే వెళ్ళిపోతున్నాం. సారీ గాయస్, ఏమనుకోవద్దు, కొంచెం పేరు నోరు తిరగమన్నమాట. అరే రే పెద్ద సమస్య వచ్చి పడింది. సో అది ఫ్రెండ్, అన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే బైక్ తీసుకొచ్చాడు. బైక్ మీద వెళ్ళిపోతా ఉన్నాము. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 10 or 20 kilometers ఉంటుందంట అన్న వాళ్ళ ఊరికి. జస్ట్ అక్కడికి వెళ్ళిపోయేసి ఇంకా అక్కడ తిరగదాం, కొంచెం విజిట్ చేద్దాం, మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. మహారాష్ట్ర బోర్డర్, తెలంగాణ బోర్డర్. ఇప్పుడు తెలంగాణ బోర్డర్ నుంచి మహారాష్ట్ర బోర్డర్కి అయితే ఎంటర్ అవ్వబోతున్నాము. ఇంకా అవ్వలేదు, అది చెప్తా. పోతున్నాం, ఇంకా అవ్వలేదు. ఉన్నాం సాయంత్రం. ఎక్కడికి? ఇప్పుడు బామా సాయంత్రం పోతామంట, ఇప్పుడు కాదంట. అంటే మీ ఊర్లో మహారాష్ట్రలో కదా ఉండేది? మహారాష్ట్ర అని చెప్పిండే నాకు. మన ఊరు కాదు, తెలంగాణ అంట. అది 15 kilometers అంట. ఓకే. ఎందుకు బాయ్ మాస్క్ పెట్టినావు? ఓయమ్మా, చాలా చిన్న సెకల్ లేవురా నీలో. ఓకే. రోడ్డు, కొత్త రోడ్డు, పెద్ద హైవే వేస్తున్నారు. దానివల్ల ఓకే.
జమ్మని కట్టుకో మాట్లాడు ఫుల్ టిప్ టాప్ అయిపోతుండు. I see colors every time I go around. I see colors. I see colors. I see. గైస్ మా కోసం పుచ్చకాయ అయితే పట్టుకొని వస్తున్నారు. అన్న ఫ్రెండ్ ఉండేది అన్న సో వస్తున్నారు, బ్యాక్ సైడ్ అయితే వస్తున్నారు. వాళ్ళు తీసుకెళ్తున్నారు, పుచ్చకాయలు కొట్టి తెచ్చారు. వాళ్ళ కోసం పుచ్చకాయలు తెచ్చారన్నమాట. చల్లగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికన్నా తోటకైతే వెళ్తున్నాము. మామిడి తోట ఓకే ఎస్ పొలం అంట. పొలం దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఆడికి వెళ్ళేసి పుచ్చకాయలు తినేద్దాం గట్టిగా. కూరగాయలు పండిస్తారా? కూరగాయలు పండిస్తారా? ఓకే ఇంకా మామిడి తోట అనేది బాగుంటుంది, చల్లగా ఉంటుంది ఎండాకాలంలో. అది Through the highs, through the dark, through the light, I see colors. I see colors. I hope I don't make any mistakes. There's too many hearts that I could break. Thinking I might just play it safe so we can get another day. 'Cause you'll make everything feel better. You'll make everything feel better. You'll make everything feel better. I see. ఫైనల్గా రీచ్ అయిపోయాం గాయస్. గాయస్ నిమ్మకాయలు అంటాయి ఇవి. ఇవేంది ఇలా ఉన్నాయి? చూడండి గైస్, ఇలా నిమ్మకాయలు మీరు ఎక్కడైనా చూస్తే కామెంట్ చేయండి ఒకసారి. సో గైస్ చూడండి నిమ్మకాయలు ఎంతెంత పెద్దగా ఉన్నాయి. ఒక్కొక్కటి అసలు ఎంత పెద్దగా ఉన్నాయి నిమ్మకాయలు. ఇక్కడ అన్ని పెద్ద పెద్ద నిమ్మకాయలు. అసలు వీటి ఇంటి ఒకటి నిమ్మకాయ కాదనుకున్నా ఇది. ఇవి నార్మల్ చెట్లేనా? ఇలాంటి నిమ్మకాయలు మీరు కనుక ఎక్కడైనా చూసుకుంటే కింద కామెంట్ అయితే చేయండి. నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను, ఇంతవరకు అయితే చూడలేదన్నమాట ఇలాంటి నిమ్మకాయలు నేను. సో ఆయన చెప్తేనే షాక్ అయ్యాను అసలుకి. ఏందబ్బా ఒక్కొక్క నిమ్మకాయ అంత పెద్ద ఉండేదని చెప్పి. నా నిమ్మకాయలు అయితే ఎన్ని కిలోలు ఉంటాయి? నిమ్మకాయ 2 kgs. ఒక్క నిమ్మకాయ 2 kgలా? వా, దగ్గర 2 kgలు ఉంటుందండి ఒక్క నిమ్మకాయ. దీన్ని ఇక్కడ చూసినంత హైయెస్ట్ అంట. ఇది దొరుకుతాయన్న బీన్స్ మొత్తం వాటర్ లేక ఎండలకి చూడండి గాయస్ మొత్తం ఎండిపోయినాయి. మొత్తం పంట అంతా మిర్చి మొత్తం నీ కూరగాయలన్నీ మీరు పండించేస్తున్నారు కదా. ఆర్గానిక్, ఫుల్ ఆర్గానికా? ఏంగ నౌకరీ అదే ఏంది? అది కరువు పని అంటారు కదా. మా ఊరు సైడ్ వెళ్తూ ఉంటారు లేడీస్. స్టంట్ చేసిండు అన్న ఫ్లాష్ మ్యాన్. వాటర్ బోర్ ట్రై చేసి కానీ వాటర్ రాలేదు. ఫోన్ పోయేది అన్నట్టు ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. ఫోన్ పోతే అలా బంద్. ఇటు కూడా మనం అది
అటు కూరగాయలు పెడదామంటే వాటి సరిపోక మంచిగా చేసాం పుట్టి మరి. చూడండి ఫుల్ ఎండ అన్నమాట. మిట్ట మధ్యాహ్నం కూడా కరువు పనికి అయితే వెళ్ళేసి వస్తున్నారు ఆడవాళ్ళు. అసలు గ్రేట్ అన్నమాట. ఏరా మందరు కుల్ఫీట్లు ఉంటాయి కదా, తెచ్చాడు కోసుకొని అయితే తింటా ఉన్నాం. ఫ్రెష్ పుచ్చకాయ. ఇగో అన్నాడు, ఇగో కుల్ఫీట్లు ఉంటాయి మన వద్దు, ఇంకో పుల్ల కూర్చేసాడు. తిను తిను తినేయాలా? అంటే కదా బాబు, అది అది ఇట్లా ఉంటుందా? చిన్నగా ఉంటుంది. ఇట్లా ఉంటుంది కోసి తినరా. తినాలి బాబు, సాంబార్ తినాలా? 3 గంటలకు అవుతుంది, ఇప్పుడు కాదు. ఫుడ్ తక్కువ తినాలి. మందు ఎక్కువ తాగుతావు? బాత్రూమ్ వస్తే వాళ్ళు ఈరోజు కొంచెం లేట్ అయితే నీ బండి తీసుకెళ్ళి నువ్వు రేపు పొద్దున్న మంచిగా టికెట్ బుక్ చేస్తా, అందులో వచ్చి కళ్ళు తీసుకొని దానికి ఉత్తరం కదా. ఇది నిలువ వేయాలా? పెద్ద నిమ్మకాయ నాకు తెలియదు దాన్ని ఎట్టుకు వస్తారు. నిమ్మకాయ అని చెప్పి చూసారా? ఇంత పెద్ద నిమ్మకాయ ఎలా ఉంటుందో చూద్దాం లోపల. కోయకూడదు అసలు, కానీ నీకు మీకోసం వస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకు కోయకూడదు? ఎలా ఉంటుందో చూద్దామని. మీకు తెలుసు అసలు ఇందులో సూది పెడితే సూది కూడా కరిగిపోద్ది. ఎందుకు? ఇది ఎక్కువ కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు దీన్ని తింటే కిడ్నీ రాళ్ళు కరిగిపోతాయి. చూసారా ఎలా ఉందో? దీన్ని మొత్తం ఇలానే తినేస్తారు. నిమ్మకాయ డైరెక్ట్ తినేస్తారు అట్లా. మామిడికాయ టైప్ ఉందే. ఇది ఇట్లాగే డైరెక్ట్ తినేస్తారు తొక్కతో. తినేస్తే ఇందులో ఒక నువ్వు ట్రై చేయి, ఇంకా మీరు కావాలంటే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇందులో సూది పెట్టినా సరే ఒక 2 రోజులు మొత్తం కరిగిపోద్ది సూది. ఎందుకు కరిగిపోద్ది? అంత పవర్ఫుల్ ఇది. అందుకే చాలా మంది కిడ్నీలో రాళ్ళు ఉన్నారు ఇలాంటి నిమ్మకాయలు తీసుకుంటారు. దాని పేరు దీని వచ్చేసి మా భాషలో అయితే గళ్ళింబు అంటారు. గళ్ళింబు. నాకు తెలిసి తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. మామిడికాయ టైప్ ఉంటుంది. ఆ గింజలు మాత్రం మామూలు నిమ్మకాయలు ఉంటాయి. గింజలు అంత చేదే ఊరి ఉంటాయి. గింజలు అంతా అంతే ఉంటాయి. దీన్ని ఎలా అంటే పొద్దున తింటారు అన్నట్టు, పడిగడుపున తినేస్తారు. సేమ్ నిమ్మకాయలు ఉంటుంది లోపల. ఈ బయట అంతా అది అనుకో గుజ్జు. ఇది నిమ్మకాయనే. ఇదిగో సేమ్ నిమ్మకాయనే. నార్మల్ నిమ్మకాయ ఎట్లా ఉంటుందో అట్లే ఉంటుంది స్మెల్ కూడా. అవును అట్లే ఉంది. అసలు ఫస్ట్ నిమ్మకాయ అంటే నేను నమ్మలే. స్మెల్ చూసిన తర్వాత ఏంద్రా నిమ్మకాయ స్మెల్ వస్తుంది. ఇది జస్ట్ మీకు చూపిద్దామని తెంపాము, కానీ లేకపోతే ఇంకా పెద్దగా అవుతుంది. దగ్గర ఒక 2 kg 1.5 kg అవుతుంది ఇది. ఇది ఇంకా చిన్నది. ఇది పిందె అన్నట్టు. ఇది ఇంకా చాలా పెద్దగా అవుతుంది ఫ్రెండ్స్. దగ్గర 1.5 kg వస్తుంది. ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది. అసలు మేము వచ్చిన మెయిన్ కారణం ఫంక్షన్ కోసమే. ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా భోజనాలకు అయితే వెళ్తా ఉన్నాము. ఇంకోటి మా బ్యాచ్ అంతా కలిసి వెళ్తా ఉన్నాము. మెయిన్ కారణం ఇతనే అన్నమాట. మెయిన్ మాకు హెడ్. సో ఇతను తీసుకెళ్తాడు. చూడండి అక్కడే అన్నమాట జరుగుతున్నది. అది పోస్ట్ అది నా వాడిది పోస్ట్ అవుతుంది. నీ పేరేమైనా సాయి కదా? సాయినాథ్ ఎన పేరు తెలిసిందా సార్ బట్టి కారణం? అదే మళ్ళీ ఇలా నీళ్ళు రావా వర్షాకాలంలో? మరి అప్పుడు పంట ఏం చేస్తారు? అది బ్రేకులు అనిరుద్ ఈ పిల్లోడు వల్ల ఈరోజు మాకు మటన్ దొరికింది ఫ్రెండ్స్. హాయ్ చెప్పరా. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు గైస్. హాయ్. రాజుబాయ్ వాళ్ళ దావత్లో మటన్ కర్రీ సూపర్ ఉంది, బాగుంది.
ఇవ్వని పండుగ ఎవడెవడు తింటాండు అరే ఊకోరా ఏంద్రా మెల్లగా యాందిరయ్యా యాన్ చేస్తున్నా దిస్ ఈస్ బడా దిస్ ఇస్ మెయిన్ యూట్యూబర్ నేను తాతని వీళ్ళకి నాన్నని ఇగో 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 ఈయన ముత్తాత దిస్ ఈస్ ముత్తాత బాగుంది మళ్ళీ అజుబాయ్ ఫస్ట్ టైం కనిపిస్తున్నాడు అదే అందుకే తీస్తున్నా ఎప్పుడు కనపడ్డు కెమెరా బ్యాక్ సైడే ఉంటాడు అనమాట మెయిన్ రాజు బాయ్ రాజు ఫస్ట్ టైం అయితే కెమెరా ముందే తెలుసుకున్నాడు ఈతకలు బ్లాగ్ వేద్దాం పట్టుకోబెట్టి మమ్మల్ని అది వేరు అది కలితే అది టాబ్లెట్స్ ఉంటాయి మీరు తాగిన తర్వాత వేద్దాం అనుకున్నా కానీ తాగరు ఎందుకు ప్యాకెట్ లో తెలుసు అది మొత్తం టాబ్లెట్ అది జస్ట్ చిన్న టాబ్లెట్ ఉంటుంది అలా నాన్న బాగా చేసిన మళ్ళీ దేరా అడుగు మా బావ మావాడు కటింగ్ చేసింది మా ఏనని చేసారు కదా చేస్తా చూసారు కదా ఇప్పుడు అది చేసిన అన్నయ్యనే కదా అన్న చాలా స్పెట్స్ పెట్టుకో ఇప్పుడు సత్య ఉంటుంది నరిగిల్ సత్య సకాల ఉంటుంది ఇక్కడ మాస్టర్ సీజన్ నేను రారాజు హాయ్ బ్రో హాయ్ చెప్ బ్రో మీరన్నా గుండు చేసేది నేనే ఓకే నేనే మామ ఓకే ఓకే అనిపించింది గుండె చెప్తే మంచిగా అనిపించింది మనకి అనిపించిందా ఆయన ఆయన ఎందుకు ఆయన చేసే బాధ్యత ఇంకా మంచిగా మొత్తం చేపియలేదు వారం తర్వాత 20-25 నక్కలు వచ్చినాయి నక్కలు నక్కలు వస్తాయి ఎడికి ఒక 7-8 తల్లులు ఉన్నాయి మిగతా అన్ని పిల్లలు ఉన్నాయి ఏం చేసారు ఏం చేసిన కార్లు ఎక్కినాం ఇక ఏం చేసిన కార్లు ఎక్కినాం ఇక మళ్ళీ పంచి భయపడం మనం కార్లు ఎక్కుడే కూడా కార్లకి డోర్లు గిల్లు బంద్ చేసారు మొత్తం లాగేసినాం కదా కొంచెం పాట పెట్టుకున్నాం జ్ఞాన సాగర్ కొంచెం పాటలు పెట్టుకొని తర్వాత మళ్ళీ ఇక ఎంజాయ్ చేసిన ఇక్కడ లైట్ పెట్టినాం ఇక ఇక్కడ లైట్ ఒకటి ఇంకా లైట్ పెట్టినాం అది ఆ లైట్ పెట్టేసి ఇక భయం లేదు కదా లైట్ కదా రావు అటు పోయి ఇక సపరేట్ దాకా సపరేట్ లైట్ ఉంటే ఫైర్ ఉన్నా రావు ఇట్లా ఇక్కడికి వెళ్ళి రావు అక్కడికి రావచ్చు లైట్ ఇంటి టర్న్ అయితే ఈ టర్న్ అయితే మేము ఈడ ఉన్నాం కదా మాకు క్రాస్ చేసి పోవచ్చు అన్నట్టు కొంచెం జస్ట్ ప్లాన్ వేసినాం కానీ ఆడదాకా వచ్చింది ఒక్కొక్క నక్క ఆడదాకా వచ్చి మేము నిన్న ఇస్తారు లాగా గుంజుకోపోయింది అంటే కోలాలి ఎందుకంటే డేంజరే కదా మీకు నైట్ టైంలో మేము రోజు వాడినాం ఫంక్షన్ ఉందని వచ్చినాం అట్లా కాదు మీకు ఈ ఏరియాలో నైట్ టైంలో ట్రావెల్ అంటే నైట్ టైం పొలాలకి వాటికి వస్తారు కదా మొత్తం తిరిగిన వాళ్ళు పన్నం లేటు ఇలా అయితే పక్క పని వైకుంఠ ధామ ఉన్నది పక్కన అంటాడు వీడియో చూసినాం మరి నెక్స్ట్ అయినది తర్వాత నెక్స్ట్ ఈ పిల్లోడికేనా నెక్స్ట్ ఈ కటింగ్ నెక్స్ట్ తర్వాత అబ్బాయి పేరు కన్నయ్య కన్నయ్య హాయ్ సాంగ్ హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు శేఖర్ హాయ్ మన్ హాయ్ నెక్స్ట్ నా ఫంక్షన్కి వచ్చేయండి సో ఫైనలీ ఇదే గైస్ హీరో ఇలా ఫన్నీగా అయితే గడిచిపోయింది అనమాట డే అంతా అసలు డే ఎలా గడిచిందో కూడా తెలియలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ కామెడీ అయితే చేశారు మొత్తం ఇక్కడ సో ఇది మా ఫస్ట్ వ్లాగ్ అన్నమాట మాకు మైక్ కూడా సరిగ్గా అయితే లేదు కాబట్టి మేము నార్మల్గా తీసుకున్న ఆడియోతోనే అయితే ఎడిట్ చేస్తున్నాము అండ్ మా ఛానల్ ఇంకైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే మాకు కామెంట్ చేయండి ఒకసారి మాకు తెలుస్తుంది ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలో అనేది సో వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్
ఉంటాను గాయస్, బాయ్.